సుమారు 2 నెలల కాలంలో మన రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు మధ్య జరగబోతున్నటువంటి మహా సంగ్రామంలో పేదల పక్షాన మనందరి ప్రీతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఆయన పోరాడబోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెత్తందారుల తరపున అవినీతి పరుల తరపున చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయనతో కలిసి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై కుట్రలు చేయాలా, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలా, ఏ విధంగా చంద్రబాబు నాయుడిని గద్దెనెక్కించాలా అన్న ఏకైక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు పెత్తందారుల వైపు ఆ మహా సంగ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జగనన్నతో పాటు ఆ పోరాటంలో భాగస్వాములు కావటానికి మేము సిద్ధం. జగనన్నతో పాటు ఎన్ని త్యాగాలకైనా మేము వెనుకాడం ఆ పోరాటంలో, ప్రజా పోరాటంలో అని జగనన్నకు అండగా నిలబడటానికి ఈరోజు ఏలూరు జిల్లాలో దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సిద్ధం మహాసభకు ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల నుంచి వచ్చినటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ, సుమారు 5 సంవత్సరాల క్రితం అనితర సాధ్యమైనటువంటి 3650 కిలోమీటర్ల సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఆనాడు చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో దారుణంగా మోసగింపబడుతూ, దౌర్జన్యాలకు గురవుతూ, అన్యాయాలకు గురవుతూ ఉన్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా ఆనాడు పాదయాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వద్దకు వచ్చి కన్నీళ్లతో వారి కష్టాలను చెప్పుకుంటూ ఉంటే, వారి కష్టాలను వింటూ, వారికి సంబంధించి వారు చెప్పేటువంటి ప్రతి కష్టము కూడా నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ వారికి ధైర్యం చెప్తూ, వారి మాటలు వింటూ, వారికి మాట ఇస్తూ, ఏదైతే ఆయన ఆ సుదీర్ఘ పాదయాత్రలో ఆయన మాట ఇచ్చాడో ప్రజలందరికీ కూడా ఆ మాటలని తన మేనిఫెస్టోగా చేసుకుని ఏ విధంగా సుమారు 5 సంవత్సరాల పాటు ఆయన ప్రజల ఆశీర్వాదాలతో, ఆయన ప్రజల అభిష్టం మేరకు పరిపాలన కొనసాగించాడో మనకందరికీ కూడా తెలుసు. ఆ విధంగా 5 సంవత్సరాల పాటు ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల ఆశయాల మేరకు, ఆలోచన మేరకు పరిపాలించి ప్రజలందరి గుండెల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మరి స్థానం సంపాదించుకున్న నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. అదే సందర్భంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మన గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ప్రజల ముందు మరింత పెంచినటువంటి నాయకుడు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని నేను మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఈ దేశ చరిత్రలో ఎవరైనా కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగితేనే, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉంటేనే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో గతంలో ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. చిన్న చిన్న పార్టీలని తన ఎజెండాగా మార్చుకుని
చిన్న చిన్న పార్టీలకి సంబంధించి వారిని అందరినీ కూడా దేవుళ్ళాడుతూ తనకు మద్దతు ఇమ్మని అడుగుతూ అధికారంలోకి రావటానికి చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టి చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులెత్తుతూ ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలకు తెర తీసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక పక్క 5 సంవత్సరాలుగా రాత్రనక పగలనక రేయింబవళ్ళు కూడా నిద్రాహారాలు మాని ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా సమాంతరంగా ముందుకు నడిపిస్తూ ప్రజలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తూ రాష్ట్ర ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వారికి వీడికి పోలిక. వారి స్థాయి ఎక్కడ? చంద్రబాబు నాయుడు స్థాయి, పవన్ కళ్యాణ్ స్థాయి ఎక్కడ? రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలకు వెనుకాడకుండా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నా. ఈరోజు సోదరులారా, ఈ ప్రపంచం మన ఏలూరు జిల్లాలో మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి వచ్చినటువంటి కార్యకర్తల పాద ధూళితోనే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జనసేన పార్టీ కానీ అన్నీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాదిగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పాద ధూళితోనే కొట్టుకుపోతాయి. దానికి దానికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎందుకు అని నేను తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులకు నేను హెచ్చరిస్తూ ఉన్నా. సోదరులారా, ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారి నినాదం వై నాట్ 175, వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారిని నినాదాన్ని నిజం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న సైనికులుగా ఉన్నటువంటి మేము సైతం జగన్మోహన్ రెడ్డి గారికి 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వటానికి మేము సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి ఈరోజు సిద్ధం మహాసభకు వచ్చినటువంటి లక్షలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా.